హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డ్రీమ్స్ వరల్డ్. అలా 7 గంటల వరకు టీవీ చూస్తూ టైం ఎంత అయింది అని కూడా చూసుకోరు. ఇంతలో డోర్ చప్పుడు అయింది. అంతే, వెంటనే ధరణి అలర్ట్ అయింది. లిల్లీ టీవీ ఆఫ్ చేయాలి అని చెప్పింది. లిల్లీ ధరణి చెప్పినట్టుగానే టీవీ ఆఫ్ చేసింది. ధరణి, లిల్లీ ఇద్దరు ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకొని ఉన్నారు. వాళ్ళ ప్యాంట్కి వెనకాల పెట్టుకున్న గన్స్ చేతిలో పట్టుకొని డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళారు. లిల్లీ డోర్ వెనుక వైపు నుండి డోర్ని నెమ్మదిగా తెరిచింది. ధరణి డోర్కి అవతల వైపు నుండి చూస్తుంది. బయట ఒక ఆమె నిలబడి చేతిలో బాక్స్ పట్టుకొని ఉంటుంది. ఆమెనే చూసి ధరణి అత్తయ్య అని పిలవబోయి ఆగి, ఆంటీ మీరేంటి ఇక్కడ అంటుంది. మధ్యాహ్నం మీ ఇద్దరు ఇంటికి వచ్చారు కదా, అప్పటి నుండి ఇంట్లో నుండి బయటకు రాలేదు కదా, అందుకని మీకు భోజనం ఇచ్చి వెళ్దామని వచ్చాను. ధరణి, లిల్లీ ఇద్దరు వాళ్ళ చేతిలో ఉన్న గన్స్ని సీత చూడకుండా వెనకాల పెట్టుకొని భోజనం తీసుకుంటూ, చాలా థ్యాంక్స్ ఆంటీ భోజనం తీసుకువచ్చినందుకు. మేము వచ్చి ఇల్లు సర్దే పనిలో ఉండిపోయాం. ఇంకా రాత్రిపూట బయటకు వెళ్ళినా సరుకులు దొరకవు కదా, అందుకని మార్నింగ్ తెచ్చుకుందాం అనుకున్నాము. మీరు భోజనం తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ అంటారు. ఏం పర్వాలేదు, మీరు భోజనం చేసి పడుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి అత్తయ్య చాలా మంచివారు కదా, మనం ఎవరో తెలియకపోయినా మన కోసం భోజనం తీసుకువచ్చింది కదా అంటుంది. బయటకు వెళ్ళాలి మర్చిపోయావా, మనం మన బావలని దారి మధ్యలోనే ఆపి వాళ్ళు అత్తయ్యకి నిజం చెప్పకుండా ఆపాలి అంటుంది. సరే అని చెప్పి ఇద్దరు భోజనం చేసి ఇంటికి లాక్ వేసి చెరొక బైక్ పైన వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్నారేమో అని అనిపిస్తుంది. అలా కొంత దూరం వెళ్ళి బయట ఆగిపోతుంది. దాన్ని చూసి ఇది ఇప్పుడు ఆగిపోవాలా అనుకుంటూ దాన్ని సైడ్కి ఆపేసింది. అలా బైక్ అక్కడ పెట్టగానే తన వెనకాల వచ్చిన రౌడీలు బైక్స్ ఆపి తన దగ్గరికి వస్తున్నారు. లిల్లీ వాళ్ళని చూసి తన గన్ కోసం చూస్తుంది. తనకు అప్పుడు గుర్తొస్తుంది గన్ ఇంట్లో మర్చిపోయిన విషయం. ఇంకా ఏం చేయలేక పరిగెడుతుంది. తను అలా పరిగెత్తడం చూసిన రౌడీలు తన వెనుక పరుగు పెట్టారు. అలా వెళ్తూ ఉండగా సైడ్కి కారు ఆపి ఫోన్ మాట్లాడుతున్న వరుణ్కి తగిలి కింద పడబోయింది. అలా పడిపోతున్న లిల్లీని వరుణ్ పట్టుకుంటాడు. అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోతారు. కాసేపు అలా వాళ్ళని వదిలేసి ఇటు మన ధరణి పాప దగ్గరికి వచ్చేద్దాం. ధరణి బైక్ పైన వెళ్తున్నప్పుడు తనని ఎవరో ఫాలో అవుతున్నారు అనిపించింది. బైక్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసి సడన్ బ్రేక్ వేసి సైడ్కి ఆపేస్తుంది. ఆ రౌడీలు కూడా ధరణి బైక్ ఆపగానే రౌడీలు బైక్స్ని ఆపేసి కిందకి దిగుతారు. ఆకాష్ వాళ్ళతో వరుణ్తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా మాటలు ఆగిపోవడంతో మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. అంతలో ఇలా బైక్ సడన్ బ్రేక్ వేయడంతో ఆకాష్ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు ధరణి బైక్ పై నుంచి దిగి తలకి ఉన్న హెల్మెట్ తీస్తుంది.
అలా తీయగానే తన పొడవాటి కురులని వదిలేసి ఉండటంతో వాటికి స్వేచ్ఛ వచ్చినట్టుగా అలా గాలికి ఊగుతూ ఉంటాయి. వాటిని చెవి వెనక్కి పెడుతూ ఆ రౌడీల వైపు చూస్తుంది. అక్కడ ఒక 5 మంది రౌడీలు ఉంటారు. వాళ్ళందరూ ఒకేసారి ధరణి మీద అటాక్ చేయడానికి వస్తారు. ధరణి వాళ్ళందరినీ కొడుతూ ఉంటుంది. అలా అందరినీ ఫినిష్ చేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. మీ వెనుక ఉన్న వాడికి చెప్పండి, నాతో పెట్టుకోవద్దు అని గట్టిగా చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక వెళ్ళండి అనడంతో అందరూ అక్కడి నుండి పారిపోయారు. అలా వాళ్ళు పారిపోగానే ఇటు తిరిగింది. ధరణి అలా తిరగడంతో ఆకాష్ చూస్తూ కనిపిస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు ఆకాష్కి గుండెల గంట మోగిస్తుంది. ధరణి అలా చూస్తూ ఉన్నాడు. అలా ఇటు ఆకాష్కి అటు వరుణ్కి లోపల లవ్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ఏంటో వినేద్దాం. నిన్నిలా చూసాని, కళ్ళలో దాచాని, రెప్పలే వేయనంతగా కనుల పండగే. నిన్నిలా చూసాని, అడుగులే తడబడే నీ వల్లే, గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే. నిన్ను చెరిపోయిన ప్రాణం, కొరనెమే నిన్నే ఈ హృదయం, నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం అంటూ ఒక సాంగ్ ప్లే అవుతుంది ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్స్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.